హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. డి కామేశ్వరి గారు రచించిన చేతులు కాలాయి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? మామగారు తలుపు దగ్గర నుంచి పిలిచాడు శంకరం. ఏం నాయనా? ముసుగు సవరించుకుంటూ వచ్చింది సుందరమ్మ గారు. ఆసుపత్రికి వెళ్ళొస్తాను, కాస్త పిల్లల్ని చూస్తారు కదూ, ఆడుకుంటున్నారులేండి అన్నాడు శంకరం. అలాగే, వెళ్ళిరా నాయనా. కాఫీ తీసుకెళ్తున్నావా? వెళ్ళిరా, చూస్తాలే అందావిడ. శంకరం వరండాలో నుంచి సైకిల్ తీసుకుని బయలుదేరాడు. ఆఫీస్ నుంచి ఆదరాబాదరా వచ్చి కాఫీ చేసుకుని తాగి పిల్లలకింత పోసి ఎడపిల్లకి పాలు పట్టి అందరికీ ముఖాలు కడిగి తను కడుక్కుని పెళ్ళానికి కాఫీ ఫ్లాస్క్లో పోసుకుని ఆసుపత్రికి బయలుదేరాడు. అక్కడ భార్యని చూసి మళ్ళీ ఇంటికి వచ్చి వండాలి, పిల్లలను పడుకోబెట్టాలి. మళ్ళీ పొద్దుటే కాఫీలు, వంట, ఆఫీసు. తను చేయాల్సిన పనులన్నీ దెయ్యాల్లా ఎదుట నిలబడి భయపెడుతుంటే శంకరంకి అలసట, నీరసం ముంచుకు వచ్చింది. అప్పుడే 2 రోజులైంది ఆసుపత్రిలో చేర్చి. ఇంకా కానుపు అవ్వలేదు. అయ్యాక ఇంకో వారం. చెయ్యాల్సిన చాకరీ కంటే 4 పిల్లలని, అందులో 2 ఏళ్ల పిల్లని సంభాళించుకుంటూ వచ్చేసరికి శంకరం ఆ 10 రోజులలో సగం అయిపోయాడు. ఏదో వెధవది మగపిల్లాడు కావాలన్న ఆశా కోరిక పీడిస్తుంటే ప్రలోభపడ్డాడు. ఫలితం 4 ఆడపిల్లలు. పెళ్ళైన 9 ఏళ్లలో ఇది 5వ కానుపు. 3వ కానుపు నుంచి భార్య ఆరోగ్యం దిగజారింది. 4వ కానుపుకే డాక్టర్లు చీవాట్లు పెట్టారు. వంశోద్ధారకుడి కోసం ఆ చీవాట్లని లక్ష్య పెట్టలేదు. 5వసారి నీవు మనిషివా పశువా అన్నట్లు చూసింది డాక్టరమ్మ. 4 పిల్లలతో, చాలని జీతంతో 2 పురుళ్ళకి భార్య ఆసుపత్రిలో పడి ఉంటే తను ఇంట్లో పడిన నరకం అన్నీ గుర్తు వచ్చి, అవును సుమా, పొరపాటు చేశాను అన్న పశ్చాత్తాపంతో పాటు ఈసారి ఆడపిల్ల పుడితే ఏం చేసేట్టు అన్న భయం ఆరంభించాయి శంకరంలో. చేతులు కాలాయి కనుక ఈసారి ఇంకా ఆకులు పట్టుకుని లాభం లేదని, ఇంకా చాలు, బుద్ధొచ్చింది అని చంపలేసుకున్నాడు శంకరం. నీలాంటి వాళ్ళకి చెప్పి లాభం లేదు, ఈసారి ఆవిడికే ఆపరేషన్ చేసేస్తానని డాక్టర్ తిరస్కారంగా అంటే తల వంచుకుని తలాడించాడు. దేవుడి దయ ఎలా ఉందో ఈసారి. మగపిల్లాడి మాట దేవుడెరుగు. సీత బొత్తిగా ఒంట్లో ప్రాణం లేకుండా ఉంది. ఈ గండం గడిచి బయటపడితే చాలు అనుకున్నాడు శంకరం. ఆసుపత్రి వరండాల నిండా జనం. విజిటింగ్ టైం కనుక రోగుల బంధువులతో, ఆప్తులతో, మిత్రులతో వార్డులన్నీ నిండిపోయాయి. తెల్లటి పక్క మీద అంతకంటే తెల్లగా పాలిపోయిన సీత మంచం దగ్గరికి వచ్చాడు శంకరం. భర్తని చూసి నీరసంగా నవ్వింది సీత. ఎలా ఉంది సీత? డాక్టర్ ఏమంది అన్నాడు ఆరటంగా శంకరం. అలాగే ఉంది, ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఈ రాత్రికి కాన్పు అవ్వచ్చు అంటున్నారు. నొప్పులు అలాగే ఉన్నాయా? శంకరం పక్క మీద కూర్చుని కాఫీ గ్లాసులోకి పోసి అందించాడు. నిన్న రాత్రి కొద్దిగా 2 గంటలు వచ్చి ఆగిపోయాయి, మళ్ళీ రాలేదు. ఏమిటో ఈ నరకం, ఎన్నాళ్ళు అనుభవించాలో ఏమిటో. సీత నిరాశ, నిస్పృహ బాధలతో అంది. డాక్టర్ ఏమీ అనటం లేదు? ఏమంటుంది? చూస్తున్నారు, నొప్పులు రావాలిగా. సమయం వచ్చే వరకు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అవసరమైతే ఆపరేషన్ వాళ్లే చేస్తారు. బాగుంది. ఈసారి ఎందుకు ఇలా అయిందో. కర్మ మాట ఎలా ఉన్నా చేతులారా చేసుకున్నారు. 9 ఏళ్లలో 5 కాన్పులా? పోనీ మందులన్నా వేసుకోరు చెప్పినట్లు. ఒంట్లో రక్తం లేదు, బలం లేదు, ఇలా తయారవుతారు మా పీకల మీదకి. మేమేం చేయగలం అంటూ మాటకి ముందోసారి సాధిస్తోంది డాక్టర్. తలెత్తుకోలేకపోతున్నానో అంది సీత. శంకరం తలంచుకున్నాడు. సర్లేండి, ఇప్పుడేమనుకుని ఏమి లాభం? పిల్లలు ఏమంటున్నారు? అల్లరి చేస్తున్నారా? మిమ్మల్ని ఏడిపిస్తున్నారా? ఏడిపించడమా? వెధవలు నా ప్రాణాలు తోడేస్తున్నారనుకో. చస్తున్నాను వాళ్లతో. అందులో ఆ చంటిదాన్ని పట్టుకోవడం నా వశం కావడం లేదు. నిన్న రాత్రంతా పడుకోనే లేదు. లేచినప్పుడల్లా అమ్మ అంటూ ఏడుపు. సముదాయించేసరికి నా ప్రాణం పోతుంది. ప్రతిసారి 5వ రోజు ఇంటికి వచ్చేదానివి, కనీసం పిల్లల్ని చూసుకునేదానివి. ఈసారి అప్పుడే 2 రోజులైంది. కాన్పు అవ్వాలి, ఆపరేషన్, ఇవన్నీ అయ్యి నీ ఇంటికి వచ్చేసరికి నాకు చావు మూడుతుంది చిరాగ్గా అన్నాడు శంకరం.
సీత నిట్టూర్చింది. చంటి పిల్లలు, జ్ఞానం తెలుసా ఏమన్నానా వాళ్ళకి? ఎలాగో 10 రోజులు ఈసారికి బాధపడాలి, మరేం చేస్తాం? మన కర్మ కాకపోతే ఇటు అటు కూడా ఆదుకునే వాళ్ళు లేకుండా అయ్యారు మనకి అంది. నిజమే, శంకరం తల్లిదండ్రులు లేరు, అక్కగారులున్నారు. వాళ్ళెవరినన్నా పిలిస్తే వాళ్ళు 1/2 మంది పిల్లలతో వస్తే పోషించే స్తోమత లేని శంకరం ఆ అనుభవం ఓసారి అయ్యాక అంతకంటే చాకరీ చేసుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు. సీత తల్లి ఉంది కానీ ఆవిడ రోగిష్టిది. ఆవిడకే అందరూ చెయ్యాలి. 2 పురుళ్ళకి పుట్టింటి వారు తీసుకెళ్లారు. తల్లి మంచాన పడ్డాక పుట్టింటికి ఆశపోయింది సీతకి. డాక్టర్ దూరంగా రావటం చూసి శంకరం లేచి నిల్చున్నాడు. అతనికి డాక్టర్ని చూస్తే భయం ఎక్కడ దులుపుతుందోనని నమస్కారం చేశాడు. ఆవిడ ఓ చూపు శంకరం వైపు విసిరి, ఎలా ఉంది, నొప్పులేమన్నా వస్తున్నాయా అంటూ సీతని అడుగుతూ పొట్ట నొక్కింది. లేదండి అంది సీత. ఆవిడ నర్స్తో ఏమిటో చెప్పింది. చూద్దాం, రేపటిలోగా రావచ్చు అంటూ ఆవిడ కదిలి ముందుకు వెళ్ళింది. ఇంటికెళ్ళండి, పిల్లలు ఏడుస్తున్నారో ఏమిటో, వంట అది చెయ్యాలి కాబోలు. ఇంకా నాకేం పర్వాలేదులేండి. బామ్మగారు కూర అది చేసిస్తున్నారా? సీత అడిగింది. ఆవిడ ఉండబట్టి ఈ పాటి అన్నా ఈడ్చుకొస్తున్నాను. పాపం 2 పూటలా కూరో పచ్చడో ఏదో ఇస్తుంది చేసి, పిల్లల్ని చూస్తుంది. ఆవిడ రుణం తీర్చుకోలేం మనం అన్నాడు శంకరం. నిజమే, పక్కవాటలోని బామ్మగారు పెద్ద దిక్కులా సీత వాళ్ళని కష్టంలో సుఖంలో ఆదుకుంటుంది. పురుటికి సీత ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు పిల్లల్ని శంకరం ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూస్తుంది. శంకరం అత్తెసరు పడేసుకుంటే ఏ కూరో పచ్చడో చేసి ఇస్తుంది. సీతకి పథ్యం వంట వండి పెడుతుంది. ఆ 10 రోజులు స్నానం చేసిన దగ్గర నుంచి సీతే పని మనిషి సాయంతో కుంపటి దగ్గర కూర్చుని వండుకునేది. శంకరం ఇంటికి వచ్చేసరికి చీకటి పడుతుంది. సైకిల్ పెట్టి గదిలోకి వెళ్ళేసరికి ఒళ్ళు తెలియని కోపం వచ్చేసింది. చంటిది ఉచ్చపోసుకుని హాయిగా చేతులు తపతపా కొట్టుకుంటూ ముఖం ఒళ్ళు తడుపుకుంటుంది. 2వ పిల్ల 3వ పిల్ల లక్కపిడతల కోసం హోరాహోరీ దెబ్బలాడుకుంటూ జుట్టు పీక్కుంటూ కలయపడుతూ ఏడుస్తున్నారు. పెద్ద పిల్ల ఇవేం పట్టనట్టు పలక మీద ఏదో రాసుకుంటోంది. ఇల్లంతా కాగితాలు చింపిపోశారు. పాపా ఒక్క కేక పెట్టాడు శంకరం. పెద్ద పిల్ల 8 ఏళ్ల పిల్ల తండ్రి గర్జనకి ఉలిక్కిపడి బిక్కమొఖం వేసుకుని చూస్తూ ఉండిపోయింది. నీకేం చెప్పాను? చెల్లిని చూడమన్నానా? అది అలా ఉచ్చపోసుకుని తడుపుకుంటుంది. వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు. ఈ కాగితాలు ఏమిటి, ఇల్లేమిటి, ఏం చేస్తున్నావు? దరిద్రపు వెదవల్లారా, పిల్లలా మీరు, రాక్షసులు కానీ అంటూ పెద్ద పిల్లని వీపు మీద దబదబా బాదాడు. కొట్టుకుంటున్న 2 పిల్లలకి చెరొకటి తగిలించి దూరంగా కుదేశాడు. చంటిపిల్లని ఒంటి రెక్కతో లేవనెత్తి ఎత్తి కుదేశాడు. దిష్టి బొమ్మలా ఏమిటే చూస్తున్నావు? గుడ్డ పట్టుకొచ్చి తుడు, చెల్లి బట్టలు మార్చు, ఒసేయ్ ఈ కాగితం ముక్కలు ఏరే అంటూ అరిచాడు. తండ్రి కోపానికి బెక్కచొచ్చిపోయారు పిల్లలు. శంకరం కేకలకి బామ్మగారు యువతలికి వచ్చింది. ఏం నాయనా వచ్చావా? అమ్మాయికి ఎలా ఉంది? కాన్పు ఎప్పుడవుతుందంటున్నారు? శంకరం అలసటగా కుర్చీలో కూర్చుంటూ, తెలీదండి, బహుశా రేపటిలోగా రావచ్చంటుంది డాక్టరు అన్నాడు. కాలం రావాలి కదా దేనికన్నా. బాధపడకు బాబు, పిల్లలు ఆకలంటూ ఏడుస్తున్నారు. త్వరగా బియ్యం పడేనాయనా, ఇంత తిని పడుంటారు అంది బామ్మగారు. నీరసంగా లేచి బట్టలు మార్చుకుని లుంగీ కట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు శంకరం. ఏమిటో పిచ్చి బ్రాహ్మణుడు, మగపిల్లాడు అనుకుంటూ 4 ఆడపిల్లల్ని కన్నాడు. ఈసారన్నా కొడుకు పుడతాడో లేదో. అమ్మాయి ఆరోగ్యం అలా ఉంది. ఈ 4 పెంచేదలా? పెళ్ళిళ్ళు ఏం చేస్తాడో ఏమిటో. కొడుకు అనుకోవడం తప్ప వాళ్ళేం నెత్తికెక్కిస్తారు? బామ్మగారు పచ్చడి రుబ్బుతూ శంకరం గురించి ఆలోచిస్తూ జాలిపడింది. ఒరేయ్, ఎందుకురా నన్ను ఇలా కాల్చుకు తింటావు? 10 20 అంటే అస్తమానం ఎక్కడ తెచ్చిస్తారా? ఇక్కడ డబ్బు మూట కట్టు కూర్చున్నానా? బామ్మగారి గొంతు విసుగ్గా బాధగా వినిపిస్తుంది. పిల్లలకి అన్నాలు పెట్టి తను తింటున్న శంకరం బామ్మగారి మాటలు విని
ఆ అంజి మళ్ళీ డబ్బుకి ఆవిడ్ని కాల్చుకు తింటున్నాడులా ఉంది పాపం అనుకున్నాడు. నాకు కావాలి, ఇస్తావా లేదా చెప్పు, అడగగానే ఎప్పుడు ఇచ్చావులే, ఎప్పుడు అడిగినా లేదు లేదు అంటూ ఏడుస్తూనే ఉంటావు. తల్లిని కొడుకంటున్న మాటలు వింటున్న శంకరం ఒళ్ళు మండుకొచ్చింది. అప్రాచ్యుడు ఆవిడ కడుపున చెడబుట్టాడు. పాపం ఆవిడెలా భరిస్తుందో. ఏం చేస్తుంది భరించక? కన్నాక పాపం 2 ఆడపిల్లల తర్వాత లేక లేక 40వ వడిలో పుట్టినాడట. అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచినందుకు ఆవిడకిది శిక్ష. మొగుడు పోయిన దగ్గర నుంచి ఆ ఉన్న కాస్త భూమితో ఇల్లు అద్దెకిచ్చి ఆ డబ్బుతో సంసారం లాక్కొస్తూ కొడుకును చదివించుకుంటోంది. 2 ఆడపిల్లలకి తండ్రి ఉండగానే పెళ్లి చేశాడు. వాళ్ళు సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు. ఎటొచ్చి ఈ ఆంజనేయ వరప్రసాదంలా పుట్టాడన్న కొడుకు ఈనాడు ఆవిడ నెత్తిన పిండి కొడుతున్నాడు. 25 ఏళ్ళొస్తున్నా బిఏ చదువు ఎప్పటికీ పూర్తి చేయకుండా అలా ఒక్కొక్క క్లాసులో డింకీలు కొడుతూ ఇంకా అలా చదువుతూనే ఉన్నాడు. సినిమాలు, సిగరెట్లు, స్నేహితులు, పేకాట, సకల గుణాభిరాముడు. 2 రోజులకు ఒకసారి 10 ఇయ్యి 15 ఇయ్యి అంటూ తల్లి ప్రాణాలు కొరుక్కు తింటూ కాల్చుకు తింటాడు. డబ్బు ఇచ్చే వరకు సాధిస్తాడు. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు, తిడతాడు. ఆ పోరు పడలేక ఉన్నప్పుడు ఆవిడ ఇచ్చేస్తుంది. డబ్బు లేనప్పుడు లేదురా నాయనా అంటూ బ్రతిమలాడుతుంది, నచ్చజెప్తుంది, ఏడుస్తుంది. డబ్బు ఇయ్యకపోతే కొడుకు అలిగి అన్నం ముట్టుకోడు, ఇంటికి రాడు అని ఆవిడకి భయం. ఇంట్లోనే ఉండి తల్లి ఎదుటే పచ్చి మంచినీళ్ళన్నా ముట్టుకోకుండా ఉపవాసం ఉండి ఆవిడ్ని హింస పెడతాడు. ఆవిడ చూడలేక భరించలేక ఆఖరికి ఆ డబ్బు అప్పన్నా చేసి తెచ్చిస్తుంది కొడుక్కి. ఇంట్లో ఈ భాగవతమంతా శంకరానికి కొత్త కాదు. అంజీ అంటే అతనికి మంట. చదువు సంధ్య లేకుండా జులాయిగా తిరిగే అతన్ని చూస్తే కన్న తల్లి కాబట్టి ఆవిడ భరిస్తుంది, మరొకరైతేనా అనుకుంటాడు కోపంగా. అలాంటి సమయాలలోనే అతనికి కొడుకు వంశోద్ధారకుడు కావాలన్న అతని కోరిక గుర్తొస్తుంది. ఒళ్ళు జల్లుమంటుంది. కొడుకు, ఇలాంటి కొడుకు కోసమా తనెంత కలవరిస్తున్నాడు. పోనీ అందరూ అంజి అంత దుర్మార్గులు కాకపోయినా ఈ రోజుల్లో ఏ కొడుకులు తల్లిదండ్రులకు చేస్తున్నది ఏముంది? ఎవరిదాకానో ఎందుకు, తను తన తల్లిదండ్రులకి ఏం చేయగలిగాడు? పట్టుమని 10 రూపాయలు ఏనాడన్నా పంపగలిగాడా? రోగం వచ్చినప్పుడన్నా 4 రోజులుండి సేవ చేయగలిగాడా? ఆఖరికి చచ్చిపోయే ముందు ఆయన కలవరించిన ఆఖరి చూపన్నా ఆయనకు అందచేశాడా? అంతే. ఈ రోజుల్లో ఎవరికి వారే, ఎవరి సంసారాలు, ఎవరి బరువులు బాధ్యతలు వాళ్లవే. కనడం పెంచడం వరకే తప్ప పిల్లల నుంచి ఏమీ ఆశించే రోజులు పోయాయి. ఆ మాత్రం దానికోసం తనెందుకు ఇంకా కొడుకు కోసం కలవరించటం? కొడుకు కోసం అనవసరంగా 4 పిల్లల్ని కని మోయలేని భారం పెంచుకున్నాడు. అలాంటప్పుడు పడే పశ్చాత్తాపం శంకరం అప్పుడే మర్చిపోయేవాడు. ఫలితమే 5వ కాన్పు భార్యకి. అన్నం తిని వెళ్ళరా నాయనా, నన్నిలా కాల్చుకు తినకురా, అన్నం వండేశాను, 2 ముద్దలు తినిపోరా. ఆవిడ కొడుకుని దీనంగా బ్రతిమలాడుతుంది. నీ వెధవ భోజనం నాకేం అక్కర్లేదు, ముందు నాకు డబ్బిస్తావా లేదా? నే వెళ్ళి టికెట్ కొనుక్కోవాలి. ఆ రోజే విడుదలైన సినిమాకి 2వ ఆటకి టికెట్లు దొరకవేమోనని అంజి బెంగ. స్నేహితుల ముందు ఎంత తలవంపు డబ్బు లేదంటే. ఒరేయ్, నీ ఇష్టం, నేనింక నీకు చెప్పలేను నాయనా, తింటే తిను లేకపోతే పో, నా దగ్గర డబ్బు మాత్రం లేదు, నేనియ్యను. ఆవిడ దృఢంగానే అంది. డబ్బు లేదు? వెధవ అబద్ధాలు నీవును. మధ్యాహ్నం రైతు డబ్బు తీసుకొచ్చి ఇయ్యడం నేను చూడలేదనుకున్నావా? నీ కంట పడింది ఆ డబ్బు. అవునరా, ఇచ్చాడు. ఆ డబ్బు 2 రోజుల్లో ఆర్పేస్తే తర్వాత నోట్లోకి వేళ్ళెలా పోతాయిరా? ఆడముండని నేనెక్కడి నుంచి తెచ్చి నిన్ను పోషిస్తాన్రా? 25 ఏళ్ళొచ్చాయి. ఆ చదువు పూర్తి చేసి కన్నతల్లిని సుఖపెడదామన్న ఆలోచన లేకపోగా డబ్బుకి నన్నిలా కొట్టుకు తింటున్నావు. ఆ మహారాజు నన్ను చావు చావమని ఆయన దారి ఆయన చూసుకున్నాడు. నీవు నన్నిలా కాల్చుకు తింటున్నావు. ఎప్పుడొస్తుందో నాకు చావు. ఆవిడ ఏడుస్తుంది. నీ చావు కాదు, నేను చావాలి. వెధవ బతుకు. ఒక్క సినిమాకి వెళ్ళడానికి ఇంత రాద్ధాంతం ఎప్పుడు ఇంట్లో. సినిమాకి కావాలంటే రూపాయో 2 గాని 15-20 ఎందుకురా? పాపం బామ్మగారు ₹1 టికెట్కి వెళ్ళినట్టు బిఏ చదువుకుంటున్న కొడుకు వెళ్ళడని
పక్కింటి సుబ్బమ్మ గారితో వెళ్ళినా ఎవరి టికెట్ డబ్బులు వాళ్ళు పెట్టుకోవడం, నలుగురు కలిసి వెళ్ళినప్పుడు ఎడికేట్ కాదని పాపం బామ్మగారికి ఏం తెలుసు? నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళాలి, టికెట్లు దొరకపోతే బ్లాక్లో నన్నా కొనుక్కోవాలి, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, పాన్, సిగరెట్ల చిల్లర ఖర్చులు ఉంటాయని ఎంతకని చెప్తాడు అంజీ. అంతేకాక రెండో ఆటకి వెళ్లే లోపల వీలైతే ఓ 4 రౌండ్లు రమ్మీ ఆడుకోవడానికి డబ్బుండాలి. అన్ని ఖర్చులు ముసలావిడకి చెప్పడం చిరాకు కదా అంజిలాంటి వాళ్ళకి. ఇందా 2 రూపాయలు తీసుకో, సినిమాకి వెళుదూలే, ముందు అన్నం తిను. నీ బోడి 2 రూపాయలు నీవే ఉంచుకో, డబ్బు ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసులే అంజీ దూకుడుగా అన్నాడు. ఒరేయ్ ఒరేయ్ అన్నం, ఆవిడ అరుస్తోంది కొడుకు అన్నం తినకుండా వెళ్ళిపోతున్నాడని. నెట్టూర్చాడు శంకరం. ఏం పాపం చేసుకొని కన్నానురా నాయనా నిన్ను, పూజలు చేసి చేసి నిన్ను కన్నాను. బామ్మగారు ఏడుస్తూ కొనుక్కోవడం వినిపించింది శంకరంకి. కొడుకు అన్నం తినలేదని, ఆ పూట ఆవిడ తినకుండా పడుకుంటుందని శంకరానికి తెలుసు. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న శంకరంకి బామ్మగారు వెర్రి కేకలు పెట్టడం విని మెలకు వచ్చింది. దొంగ దొంగ! ఆవిడ కేకలు విని గాబరాగా శంకరం తలుపులు తీసుకుని బయటికి వచ్చాడు. వస్తూ ఉంటే వరండాలో నుంచి చీకట్లో డాష్ ఇచ్చిన మనిషిని గట్టిగానే వాటేసుకున్నాడు శంకరం. శంకరాన్ని విదిలించుకుని గింజుకుని విసురుగా పారిపోతున్న మనిషి అంజీ అని ఆ చీకట్లో కూడా గుర్తుపట్టగలిగాడు శంకరం. అంజీ అన్నాడు ఆశ్చర్యంగా శంకరం చెయ్యి వదులు చేసి. ఆ అదునులో అంజి పారిపోయాడు. గబగబా లోపలికెళ్ళాడు. శంకరం లైట్ వేసి చూసేసరికి బామ్మగారు బోర్లా నేల మీద పడి ఉంది. బామ్మగారు అంటూ శంకరం ఆతృతగా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ తెలివి తప్పి పడి ఉంది. నీళ్లు తెచ్చి చల్లాక ఆవిడ కళ్ళు విప్పి దొంగ దొంగ వగరుస్తూ నోట మాట రానట్టు గజగజలాడింది. శంకరంకి తెరిచిన పెట్టె, అందులో నుంచి లాగి అడ్డదిడ్డంగా పడున్న బట్టలు కనిపించాయి. దొంగ పారిపోయాడా నాయనా? ఆ పెట్టి చూడు బాబు, డబ్బు పట్టుకుపోయాడో ఏమిటో ఏడుపు గొంతుతో అందావిడ. ఆవిడ నుదుట పెద్ద బొప్పి కట్టింది. మోకాలు మోచేయి గీసుకుని నెత్తురొస్తుంది. శంకరం ఆవిడను లేపి మంచం మీద కూర్చోపెట్టాడు. ఆవిడ కుంటుతూ లేచింది. శంకరం ఆరాటంగా పెట్టె చూశాడు. డబ్బు లేదు బామ్మగారు. అయ్యయ్యో 500 మధ్యాహ్నమే పెట్టాను నాయనా. దిక్కుమాలినవాడు ఆ అంజిగాడు అలిగిపోయాడు ఇంట్లోంచి. ఎప్పుడొస్తాడో ఏమిటోనని తలుపులు చేరేసి అలా నడుమాల్చాను. వీధి తలుపు వేసుంది కదా, లోపలికి ఎవరొస్తారు అనుకున్నాను. అలా ఎప్పుడు నిద్ర పట్టేసిందో. పెట్టె చప్పుడైతే మెలకు వచ్చి కళ్ళు విప్పి చూద్దును కదా, ఎవడో పెట్టె తీస్తున్నాడో. గబుక్కుని కేక పెట్టి లేచేసరికి మాయిదారి వెధవ ఒక్క తోపు తోశాడు. మంచం తగిలి బోర్లా పడ్డాను. నుదురు కొట్టుకుని కళ్ళు చీకట్లు కమ్మింది. అయ్యయ్యో 500 రూపాయలు. నేనేం చేయను? మరో 4-5 నెలలు ఏం పెట్టుకు తింటాం? వీడమ్మ కడుపు మావడా. బామ్మగారు ఏడుస్తూ తిడుతుంది. వెర్రి నాయన, అడిగితే 10 రూపాయలు ఇచ్చాను కాదు, ఈ దొంగ సచ్చినాడి ముఖాన్ని కొట్టాను డబ్బంతా. ఆవిడ అమాయకత్వానికి జాలి పడుతూ పోయిన డబ్బు ఎలాగో పోయింది, ఆవిడ మనశ్శాంతిని కూడా పోగొట్టడం ఎందుకని తనకు తెలిసిన నిజం చెప్పలేకపోయాడు శంకరం. ఏం చేస్తాం, ఈరోజు మంచిది కాదు బామ్మగారు. అయినా మీరు డబ్బు అలా పెట్టెలో అందరికీ తెలిసే చోటున ఇక ముందన్నా పెట్టకండి. ఏ వంటింట్లో అరమారల్లోనో ఎవరికీ తెలియని చోటున పెడుతూ ఉండండి అన్నాడు శంకరం అంజీని దృష్టిలో ఉంచుకుని. ఆవిడ ముక్కు చీదుకుంది. తర్వాత చాలాసేపు నిద్ర పట్టలేదు శంకరానికి వచ్చి పడుకున్నాక. ఉదయం లేచేసరికి బారెడు పొద్దెక్కింది. ఆలస్యమైపోయిందని ఆదరాబాదరా పనులు చేసి వంట చేసి భార్యకి క్యారేజీ పట్టుకుని ఆసుపత్రికి బయలుదేరాడు శంకరం. అట్నుంచి వచ్చి పిల్లలకి పెట్టి తను తిని ఆఫీస్కి వెళ్ళాలి. సీతకి ఎలా ఉందో, పురుడొచ్చిందేమో. ఏదన్నా చికాకైతే ఫోన్ చేయమని 2 ఇళ్ల అవతల ఉన్న ఫ్రీడర్ గారి ఫోన్ నెంబర్ ఇచ్చాడు శంకరం ఆసుపత్రిలో నర్సుకి. ఫోన్ ఏమీ రాలేదు. పాపం ఒక్కతి ఎలా ఉందో. ఆసుపత్రికి వెళ్ళేసరికి సీత పడుకున్న తెల్ల పక్క ఖాళీగా ఉంది. ఒక క్షణం శంకరం గుండె ఆగిపోయింది. కాళ్లలో నుంచి వణుకు పుట్టింది. సీత సీత ఏమైంది? ఏమండి, ఈ బెడ్ మీద ఆవిడ? మాట పూర్తి చేయలేకపోయాడు శంకరం. చెమటలు పట్టాయి.
తెలీదండి అందావిడ. నేను ఇందాకనే జాయిన్ అయ్యాను అంది మళ్ళీ. 2 మంచాల తర్వాత ఉన్న ఆవిడ శంకరం గాబరా చూసి, ఆవిడ్ని రాత్రి 2 గంటలప్పుడు లేబర్ రూమ్కి తీసుకెళ్లారండి. కాన్పు అయినట్టు లేదు, ఆపరేషన్ అంటూ హడావిడి పడుతున్నారట నర్స్ అంది. పాపం రాత్రి 10 గంటల నుంచి చాలా బాధపడుతున్నారు. సీత ఇంకా బతికే ఉందన్న కబురుకి శంకరంకి మళ్ళీ కాళ్ళు చేతులు ఆడటం మొదలుపెట్టాయి. తన పిచ్చి కాకపోతే ఏం జరిగినా తనకి తెలియకుండా ఏం చేసేయరు కదా మనిషిని. సీతకి ఎలా ఉందో ఎవరిని అడగడం? మంచాలన్నీ దాటుకుని డ్యూటీ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడెవ్వరూ లేరు. వరండా చివరి నుంచి ఓ నర్సు నడుచుకుంటూ వస్తుంది. ఆరాటంగా ముందుకెళ్ళి 11వ నెంబర్ పేషెంట్కి ఎలా ఉందండి? ఎవడి వింత మృగం అన్నట్టు ఓ చూపు విసిరి, నాకు తెలీదు అంటూ విసురుగా వెళ్ళిపోయింది. తనకు తెలిసిన నర్సు ముఖాలు ఎక్కడన్నా కనిపిస్తాయేమోనని ఆశగా ఆరాటంగా చూశాడు. మరో నర్సు వస్తుంటే, ప్లీజ్ ఏమండి, ఇక్కడ 11వ నెంబర్ బెడ్ పేషెంట్కి ఎలా ఉందో చెప్పగలరా? కాన్పు అయ్యిందా? ఆపరేషన్ చేస్తున్నారా? ఆ నర్సు ఒక క్షణం ఆగి, నాకు తెలీదండి, నాది వార్డు కాదు, ఇంకెవరినన్నా అడగండి అంది. పోనీ లేబర్ రూమ్ ఎక్కడండి? అలా కుడివైపు తిరిగి నడిచి మళ్ళీ ఎడంవైపు తిరగండి అంటూ వెళ్ళిపోయింది. నర్స్ చెప్పిన కుడి ఎడమలు చూసుకుంటూ లేబర్ రూమ్ చేరాడు. అక్కడ బెంచీల మీద కూర్చున్న పేషెంట్ల తాలూకు బంధువులు ఆడ మగ తప్ప నర్సులు డాక్టర్లు ఎవ్వరూ కనపడలేదు. ఎవరిని అడగటం? ఆరాటం, గాబరా, ఆందోళనతో చెమటలు పట్టిస్తున్నాయి శంకరంకి. ఓ 5 నిమిషాలు అటు ఇటు తచ్చాడాక లోపల నుంచి ఓ నర్సు ఏదో సామాన్లు పట్టుకొస్తుంటే గబాలను ముందుకెళ్ళి మళ్ళీ ఆరాటంగా సీత గురించి అడిగాడు. 11వ నెంబరా? ఇక్కడెవరూ లేనట్టున్నారే. ఉండండి, అడిగొస్తాను. పేరేమిటి? 2 కాన్పులు అవుతున్నాయి, చూసొస్తాను అంది నర్సు. అమ్మయ్యా, ఆ మాత్రం జాలి తలిచింది, అంతే చాలు అనుకున్నాడు. సారీ, ఆ పేషెంట్ ఇక్కడ లేరండి. శంకరం తెల్లబోతూ అయోమయంగా, మరేమైందండి? లేబర్ రూమ్కి తీసుకెళ్లారన్నారు కూడా. అతని అవస్థ వర్ణనాతీతం. కబురేమిటో తెలుసుకోలేక, అసలేమైందో తెలియక అతను గిజగిజలాడాడు. తెలీదండి, నేను డే డ్యూటీ నర్స్ని, ఇందాకే వచ్చాను. అమ్మా ప్లీజ్, కాస్త వివరం కనుక్కుని చెప్పారంటే మీ మేలు మరవను. అక్కడెవరో అన్నారు ఆపరేషన్ చేయాలిట అని. ఆపరేషన్ చేయాలన్నారా? అయితే థియేటర్కి తీసుకెళ్లారేమో, ఉండండి లోపల అడుగుతాను. మళ్ళీ వెళ్ళింది నర్సు. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారటండి. కేస్ కాంప్లికేటెడ్గా ఉందిట, అక్కడికి వెళ్ళి అడగండి అంది. శంకరం మళ్ళీ ఉరుకులు పరుగులతో నర్సు చెప్పిన కుడి ఎడమల వరుస దాటి థియేటర్ చేరాడు. మరోసారి అక్కడ నర్స్ కోసం ఆరాటంగా చూడటం, ఎవరూ కనపడకపోవటం, కనపడిన వాళ్ళు మాకు తెలియదనటం. నిమిషాలు గడిచిపోతూ అసలు సంగతేమిటో కూడా తెలియకుండా శంకరం పడ్డ అవస్థ వర్ణనాతీతం. శంకరానికి బోరున ఏడుపొస్తుంది. అవతల భార్య బాధ అటుంచి ఈ అవస్థలకి అతనికి నిస్సహాయంతో దుఃఖం ముంచుకు వస్తుంది. రామచంద్ర ప్రభువో, పగవాళ్ల కన్నా వద్దు ఈ ఆసుపత్రి బాధలు. 2 పురుళ్ళకి సవ్యంగా పురుడవటం, అది రాత్రి కానుపై. తెల్లారి తను ఆసుపత్రికి వచ్చేసరికి తల్లి బిడ్డలు క్షేమంగా కనపడటంతో అవస్థ ఆరాటం తెలియలేదు. సీత ఏమయ్యావో, బ్రతుకున్నావా అనుకుంటూ కళ్ళొత్తుకున్నాడు. ఇంకా నిలబడ్డానికి ఓపిక లేనట్టు అక్కడున్న బెంచీ మీద చతికిల పడిపోయాడు. అప్పుడే 3/4 గంట అయింది. ఆసుపత్రికి వచ్చి ఇప్పటి వరకు అసలు భార్య స్థితి ఎలా ఉందో తెలియలేదు. ఆపరేషన్ చేశారా? సీత బతికిందా? పిల్ల చచ్చిపోయిందా? సీతే చచ్చిపోయిందేమో. తెల్లగుడ్డ కప్పి సినిమాలలో మాదిరి స్ట్రెక్చర్ మీద తీసుకొస్తున్నట్టు తను బోరున ఏడవటం. సీత, నిన్ను నేనే చంపేశాను, చేతులారా చంపేశాను అంటూ జుట్టు పీక్కవటం. ఇంట్లో పిల్లలు, తల్లి లేని పిల్లలు, తను చేయాల్సిన చాకిరీ, పిల్లలని పెంచలేక పడే అవస్థలు సినిమా రీలులా గిర్రున కళ్ళ ముందు తిరిగిపోతున్నాయి. మరో రీలులో సీత చచ్చిపోయింది, పిల్లాడు బతికాడు, మీ కోరిక తీర్చాగా అంటున్న సీత. ఆ కొడుకు అంజి ముఖంతో భీకరంగా కనపడి వికటాట్టహాసం చేస్తూ డబ్బుతే అంటున్నాడు. తనని 4 తగలనిచ్చి తాళాలు లాక్కుని పెట్లోంచి డబ్బు లాక్కుపోతున్న కొడుకు. శంకరం కూర్చుని ఉన్న తనున్న స్థితి ఏమిటో తనకే తెలియని స్థితిలో
కళ్ళముడా కారుతున్న నీరుతో అలా ఎంతోసేపు కూర్చుని ఉన్నాడు. ఆ కొద్ది నిమిషాలలో తనని తాను 100 సార్లు తిట్టుకున్నాడు. మనసులోనే లెంపలు పెడీమని వాయించేసుకున్నాడు. కొడుకు వద్దు, ఏమీ వద్దు, భార్యని రక్షించు దేవుడా అంటూ 1000 సార్లు ప్రార్థించాడు. ఆపరేషన్ థియేటర్ తలుపు తెరుచుకుని ఓ నర్స్ బయటకొచ్చింది. ఒక్క ఉదుటన ముందుకెళ్ళాడు శంకరం. సీత 11వ నెంబర్ బెడ్ ఆవిడ. శంకరంకి అంతకంటే మాటలు రాలేదు. నర్సు యగాదిగా చూసి 11వ పేషెంట్ తాలూకా మీరు అంది. అమ్మయ్యా అనుకుంటూ గబగబా తలాడించాడు. ఇప్పుడా వస్తారు? ఆవిడకి ఎంతో సీరియస్ అయింది. ఆపరేషన్ చెయ్యాలి, బతుకుతుందో లేదో. పేషెంట్ తాలూకు మనిషి ఎవరా అని చూస్తే ఎవరూ లేరు. ఇప్పుడా వచ్చేది అంది కోపంగా. నాకు తెలీదండి, అవసరమైతే ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చాను. ఆ నర్సు 2 సార్లు ఫోన్ చేసింది, అటు నుంచి నో రిప్లై. నేనేం చేయనండి, తెలీదండి. ఎలా ఉందండి ఆరాటంగా అడిగాడు. ఈ లోపల డాక్టర్ అమ్మ తొంగి చూసింది. శంకరాన్ని చూస్తూనే కోపంగా యువతలికి వచ్చి, ఏమండి, పెళ్ళం బతికుందో లేదో అని చూడ్డానికి వచ్చారా ఏమిటి ఇప్పుడు? ఏం మనుషులండి, కడుపు చేయటం. రాత్రి నుంచి ఆవిడ బాధపడుతుంది. తెల్లవారుజాము నుంచి సీరియస్ అయింది. ఆపరేషన్ చేయాలి, బతుకుతుందో లేదోనని సీరియస్ స్థితిలో ఉన్న మనిషి తాలూకు వాళ్ళు ఇంతవరకు ఊడిపడకపోతే ఎలా అండి? ఆవిడ వరుస పెట్టి దులిపేస్తుంది. అమ్మా తల్లి, మీకో నమస్కారం. నా భార్య బతికుందో లేదో చెప్పి మరీ తిట్టు తల్లి అనుకున్నాడు శంకరం. కానీ ఆ మాట పైకి అనే ధైర్యం లేదు. ఏమైందండి ఏడుపు గొంతుతో అడిగాడు. ఏమవుతుంది, ఒంట్లో బలం రక్తం లేకపోయాక? ఏడాదికో బిడ్డ చొప్పున కంటూ ఉంటే ఇంకేమవుతుంది? పాలిపోయిన ముఖంతో గజగజా వణుకుతున్న శంకరం స్థితిని చూసి ఆవిడకే జాలి పుట్టినట్టుంది. అక్కడితో ఆగింది. పెద్ద ప్రాణాన్ని అతి కష్టం మీద బతికించాం. మీరు కావాలనుకున్న కొడుకు మాత్రం దక్కలేదు అంది డాక్టర్ సీరియస్గా ముఖం పెట్టి. తుఫాను వెలిసిన ప్రశాంతిలా మండుటెండలో వచ్చి చల్లని నీరు తాగినంత హాయిగా అనిపించింది శంకరానికి ఆ క్షణం. ఏ కొడుకు కోసం కలవరించి 4 పిల్లల్ని కని బతుకుభారం పెంచుకున్నాడో ఆ కొడుకు పుట్టకుండానే చచ్చిపోతే ఏడకపోవడమే కాక ఏదో రిలీఫ్ దొరికిన వాడిలా, సీత ఎలా ఉంది ఇప్పుడు అంటూ సాయంత్రం అడుగుతున్న భర్త ముఖం మీద విరిసిన ప్రశాంతతని చూసి విస్తుపోయింది సీత. మనం దురదృష్టవంతులం, ఇంత కష్టపడ్డా ఫలం దక్కలేదు అంది సీత కళ్ళనీళ్లతో. మనం అదృష్టవంతులమే సీత. ఎప్పటి నరకం సంగతో అప్పుడు చూసుకోవచ్చు, కానీ ముందు ఇప్పటి నరకం నుంచి తప్పించుకున్నావు. నీవు బతికావు, అంతే చాలు. అతనికి నిజంగానే ఆనందంగా ఉంది. కొనాల్సిన పాల డబ్బాలు, మందులు, మరో ప్రాణి తిండి ఖర్చు తగ్గినందుకు. అతని విచారమల్లా ఈ తెలివితేటలు ఏ 3వసారే ఉంటే ఎంత బాగుండేది అని. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.